ఆదిలాబాద్ లో మనం చూసుకున్నట్లయితే ఇది ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక హస్తంగా మనం చెప్పవచ్చు. జలం లేక కేసీఆర్ అయితే వెలవెలబోతున్నారు. కేసీఆర్ సభలో అయితే జలం లేరు. జలం ఎటు చూసినా కానీ వెళ్ళిపోతూ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే 15,000 కెపాసిటీ ఉన్న ఈ ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నేతలు మాత్రం 1,00,000 మందికి పైగా పడుతున్నారు, 1,00,000 మంది వస్తున్నారంటూ గొప్పలు చెప్పుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గులాబీ శ్రేణుల్లో కేసీఆర్ జోష్ అంటూ కనిపిస్తుంది. ఒక రకంగా వీళ్ళల్లోనే వీళ్ళకే అసమర్థలు ఉన్నట్లు కూడా మనకు హాట్ టాపిక్ గా వినబడుతుంది. కేసీఆర్ కి మొక్కుబడుగా సీనియర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ లో అయితే అధ్యక్షులు శ్రీహర్ రావు కేసీఆర్ కు ఈ దూరంగా ఉన్నట్లు ఈ పర్యటనకు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి జోషి అందిస్తాడు. జోషి, చెప్పండి. రైట్ వరుణ్, గుడ్ ఈవినింగ్. నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏదైతే బహిరంగ సభ నిర్వహించడం జరిగిందో, గతంతో పోల్చినట్లయితే ఈ మారు కేసీఆర్ కు సంబంధించినటువంటి బహిరంగ సభ గులాబీ శ్రేణుల్లో అంతగా జోష్ నింపనట్లయితే మనకు ఇక్కడి వాతావరణాన్ని బట్టి తెలుస్తుంది. వాస్తవంగా మొదటి నుండి కూడా గులాబీ శ్రేణులన్నీ కూడా ఇటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా ప్రతి ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లాకు సంబంధించి గడిచిన 2 వారాల వ్యవధిలో ఎవరు ఎక్కడ మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా 1,00,000 మంది జనంతో బహిరంగ సభ ఉంటుంది అని చెప్పి గొప్పగా ప్రకటించడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవాలు చూసుకున్నట్లయితే ఎక్కడైతే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందో దాని కెపాసిటీ కేవలం 14 నుండి 15,000 మాత్రమే. అయితే ఈ యొక్క విషయాన్ని పక్కన పెడితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఒక్క మైదానం కూడా 1,00,000 మందితో సభ నిర్వహించడానికి అనుకూలంగా లేదనేటటువంటి విషయం ఇక్కడ సుస్పష్టంగా ఉంది. కేవలం ప్రచార బాటలకు పోతూ మాత్రమే గతంలో సైతం ఒక మారు 25 లక్షల మందితో జనాభాతో సభ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని తుస్సమన్నటువంటి పరిస్థితి గులాబీ శ్రేణులకు సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గతాన్ని ఒక మారు గుర్తు చేస్తూ ఇక్కడ వ్యంగ్యమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇక మరో ప్రధానమైనటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే మరోవైపు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటము, అలాగే దీనికి సంబంధించి కొద్దిసేపటి ముందే బహిరంగ సభ కొద్దిసేపటి ముందే ఈదర గాలులు వీసినటువంటి నేపథ్యంలో కొంత చిదలను కురిసినటువంటి నేపథ్యంలో ఆ ప్రకృతి కారణంగా కూడా జనాలు తాకిడి అక్కడ లేనట్టుగా మనకు తెలుస్తుంది. కొంతమంది ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగం కొనసాగుతున్నా కానీ మరోవైపు ఇంటిదారి పట్టడం కనిపించినటువంటి పరిస్థితి. అయితే కూచాడి శ్రీహర్ రావు ఎవరైతే ఉన్నారో గతంలో ఉద్యమ కాలం నుండి కూడా టీఆర్ఎస్ ను అంటుపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాకు జిల్లాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకుడు, ఆయన పూర్తిగా కేసీఆర్ పర్యటనకు దూరంగా ఉండటం అనేటటువంటి ప్రస్తుతం అధికార పార్టీయే కాకుండా పూర్తిగా రాజకీయ వర్గాల్లో అంతటా కూడా ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. గత కొంతకాలంగా అంటే గతంలో ఉమ్మడి జిల్లాకు చైర్పర్సన్ గా వ్యవహరించినటువంటి వళ్లకొండ శోభారాణి భర్త అయినటువంటి సత్యనారాయణ గౌడ్, ఆయన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరిగింది గతంలో. ఆయనకు అలాగే కూచాడి శ్రీహర్ రావుకు వీరిద్దరికి కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు, ఆధిపత్య ధోరణి నచ్చట్లేదు అనేటటువంటి వ్యాఖ్యలైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యం, దాన్ని బలపరుస్తున్నటువంటి క్రమంలోనే కూచాడి శ్రీహర్ రావు కేసీఆర్ టూర్ కు దూరంగా ఉన్నారు అనేటటువంటి విషయం ఇప్పుడు క్రమంగా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ దళపతి అయినటువంటి టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ బహిరంగ సభలోనే అదే పార్టీకి చెందినటువంటి నాయకులు తరలించినటువంటి గులాబీ శ్రేణులే నిరసనకు దిగడం అనేటటువంటిది ఇక్కడ క్రమంగా గులాబీ పార్టీలో పెళ్ళుముకుతున్నటువంటి వ్యతిరేకతకు నిదర్శనంగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, వ్యతిరేకత అనేటటువంటిది సహజ విషయము అనేటటువంటి విషయాన్ని పలుమార్లు అంటే ఈ వ్యతిరేకతను కొట్టిపాడేసినటువంటి ఈ గులాబీ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు జోషి అయితే సభా ప్రాంగణంలో సొంత పార్టీ నేతలే నిరసన తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ప్రముఖులు, సీనియర్లు కూడా ఈ యొక్క సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో దట్టు సీనియర్లు, కేసీఆర్ కి వెన్నెముకలాగా ఉన్న సీనియర్లు, ఈ పార్టీలో పుట్టి పోషించిన వ్యక్తులు, పార్టీలోనే కొంచెం సీనియర్లు దూరంగా ఉండడం అనేది పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. సో ఆ సీనియర్లు ఎవరు, ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఎందుకంటే చాలా మంది కూడా పార్టీ శ్రేణులే నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి రావటం అనేది చర్చనీయాంశం. ఎందుకంటే నెక్స్ట్ కూడా మేమే వస్తాము, ఇంకా హ్యాట్రిక్ కొడతాము, మేమే 3వ సారి కూడా గెలిచి తెలంగాణని ఏళ్తామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు వీళ్ళలో వీళ్ళకి పడట్లేదు. మొన్నదా కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యత్యాసం అనేది ఉంది. బట్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం అనేది చర్చనీయాంశం. అలా సీనియర్లు ఎవరున్నారు?
వాస్తవంగా ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా అధికారికంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఎవరు కూడా ఎవరి పేర్లను ప్రకటించినటువంటి పరిస్థితి వరుణ్. అయితే కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే మాత్రం శ్రీహర్రావు అయితే పార్టీని వీడుతారా, సత్యనారాయణ గౌడ్ పార్టీని వీడుతారా, లేకపోతే పార్టీ వ్యవహారాలతో అంటిముట్టనట్టుగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నట్లుగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేటటువంటి ఒక చర్చ మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక దానికి సంబంధించి ఈ నిన్నటి కేసీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినట్లయితే పూర్తిగా అధికారికంగా ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించుకున్నటువంటి కలెక్టరేట్ సమీకృత భవనానికి సంబంధించినటువంటి సమ కావచ్చు, అలాగే కార్యాలయాల ప్రారంభోత్సవం, ఇది అధికారికమైనటువంటి పర్యటన. అయితే ఈ యొక్క అధికారికమైనటువంటి పర్యటన క్రమంలో నిర్మల్ కు విచ్చేసినటువంటి కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్ళటము, అక్కడ ఆ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ సమీప బంధువులు, అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అక్కడ ఉండటము, వాళ్ళ ద్వారానే కేసీఆర్ కు స్వాగతం పలకడం అనేటటువంటిది గులాబీ శ్రేణులకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనే కాదు, స్వయంగా ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా కూడా నిన్నటువంటి గడిచిన 24 గంటల్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన వారి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా మనకు అధికారికంగా తెలుస్తోంది. అంటే అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని కాస్త మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ వ్యవహారంగా మార్చుకున్నారు అనేటటువంటి ఈ యొక్క ధోరణిని వాళ్ళు ఏ విధంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే గతం నుండి కూడా కొంత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు అని చెప్పి ఆయన పాజిటివ్ వ్యక్తులు పేర్కొంటారు, కానీ ఆపోజిట్ వ్యక్తులు మాత్రం ఇది ఆధిపత్య ధోరణిగా పేర్కొంటూ ఉంటారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని. ఈ యొక్క ఆధిపత్య ధోరణిని మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తాజాగా నిన్న జరిగినటువంటి ఈ యొక్క పరిణామాన్ని చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధిపత్య ధోరణి వ్యవహారము రాబోయే రోజుల్లో అధికార పార్టీలో వర్గపోరుకు మరింతగా దారితీస్తుందా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో మాత్రం నియోజకవర్గాల వారిగా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకత కాకుండా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల నుండి కూడా ఆయా ఎమ్మెల్యేలు వ్యతిరేకతను, నిరసనలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మాత్రం మనకు నిన్నటి కేసీఆర్ సభ స్పష్టంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి వారు.